ప్రియులరా, సర్వశక్తుడగు ప్రభువు మరలా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆయన మాటలు విని బలపరచబడటానికి, ఆయన మాటలను ధ్యానిస్తూ ఆయన మాటల ద్వారా అభివృద్ధి పొందటానికి మనందరికీ మరొక అవకాశం ఈ విధంగా ఈ ఆరాధనలో మనకు లభించింది. దాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం. ముఖ్యంగా మనందరం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనిషి శరీరానికి ఆహారం, ఆత్మకు జీవవాక్యం. ఆ జీవవాక్యానికి ఉన్న మరొక పేరు సత్యం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అనే మాట ప్రభు చెప్తున్నారు. ఎవరో బయట వాళ్ళు చెప్పట్లేదు, డైరెక్ట్ ప్రభు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? సత్యమందు వారిని ఏం చేయము? ప్రతిష్ఠ. అంటే కదలని వారుగా అక్కడ ఉండిపోవాలి. అది ప్రతిష్ఠ అంటే. ప్రతిష్ఠ అంటే ఇంకెక్కడికి కదలకూడదు, స్థిరంగా అక్కడే ఉండిపోవాలని. అంటే స్థిరంగా మనమందరం ఎక్కడుండిపోవాలన్నది ప్రభు యొక్క వాంఛ, ప్రభు యొక్క కోరిక అని మనం ఆలోచిస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి అని ప్రభువే పరలోకపు తండ్రికి ప్రార్థిస్తున్నట్టుగా మనకు అక్కడ సుస్పష్టంగా కనబడుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. ఆ తర్వాత మాట, నీ వాక్యమే సత్యము. చూడండి జాగ్రత్తగా, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యము అనగా దేవుని మాట, దేవుని మాట. ఆ దేవుని మాట సత్యము. ఈ సత్యమందే యావత్ క్రైస్తవ సమాజం కూడా ఏమవ్వాలంటే ప్రతిష్ఠ చేయబడాలి. యావత్ క్రైస్తవ సమాజం, ఇక్కడ ఆరాధనకు వచ్చిన మీరు మాత్రమే కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడున్నారో, ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో అందరూ కూడా ఎక్కడ ప్రతిష్ఠ అయిపోవాలి? సత్యము. సత్యమనగా దేవుని వాక్యము, జీవవాక్యము. ఆ వాక్యం మీద నిలబడి బ్రతికే బ్రతుకులు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే జీవితాలు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వాక్యం పట్ల అవగాహన కలిగి, ఆ వాక్యం మీద తృష్ణ కలిగి, తపన కలిగి ముందుకు కొనసాగగలిగేటువంటి ఆత్మీయ జీవితాలు అందరిలో ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. సో అంటే క్రైస్తవుడికి సత్యానికి ఉన్న అవినాభావ సంబంధం జీవానికి, దేహానికి ఉన్న సంబంధం లాంటిదన్నమాట. దేహానికి ఎప్పుడు విలువ ఉంటుందంటే జీవం ఉంటేనే విలువ ఉంటుంది. జీవం లేని ప్రతి దేహం శవమే కదా. అందుకే ప్రభు ఏమన్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అవునా కదా? నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే అంటే అర్థం ఏంటి? జీవానికి, దేహానికి ఉన్న సంబంధం ఎలాంటిదో వాక్యానికి అనగా సత్యానికి, క్రైస్తవ్యానికి ఉన్న సంబంధం, లేదా నీకు సత్యానికి ఉన్న సంబంధం అలాంటిది. ఎప్పుడైతే సత్యం నీలో ఉండదో, సత్యం నీలోనికి వెళ్ళదో, సత్యానికి నీ హృదయంలో చోటు లభించదో, అన్నిటికంటే ఎక్కువగా సత్యానికి నువ్వు ప్రాముఖ్యతనివ్వడం నేర్చుకోవో, అప్పుడు ఆ మాట నీకు కూడా అప్లై అవుతుంది. జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని నీకు కూడా అప్లై అవుతుంది. గనుక సత్యము యొక్క ఇంపార్టెన్స్ మన అందరికీ అర్థం కావాలి. అందుకే నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అంటున్నాడు కీర్తనకారుడు. 25వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. 25వ కీర్తన 5వ వచనం, దావీదు కీర్తన. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము అన్నాడు. చూడండి, ఉపదేశం ఎలా చేయాలట? దేవుని ఉపదేశం దేన్ని బట్టి చేయాలట? దేవుని ఉపదేశం సత్యమును అనుసరింపజేసి. అంటే ఫస్ట్ ప్రియారిటీ, మన పునాది వాక్యమే. మన పునాది వాక్యమే. ఆ వాక్యాన్ని బేస్ చేసుకునే నీ కదలికలు ఉండాలి, నీ నడవడిక ఉండాలి. ఇంకా ఒకవేళ తప్పు అయితే ఆ వాక్యాన్ని బట్టే దిద్దుకోవాలి, ఒప్పు అయితే ఆ వాక్యాన్ని బట్టే అతిశయించాలి. నడుస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టే పరిశీలనగా నీ బ్రతుకును చూసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును జాగ్రత్తగా
దేని చేత? చూచుకొనుట. నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడా లేదా? నడతను శుద్ధిపరిచేది కూడా వాక్యమేనట. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? బట్టలు ఎలా ఉతకాలి అంటే రకరకాల పౌడర్ల పేరు చెప్తారు, సబ్బుల పేర్లు చెప్తారు. బట్టలకున్న మురికి ఎలా వదిలించాలి అంటే పలానా వాషింగ్ మిషన్ తీసుకోండి, అందులో ఈ సర్ఫెక్స్లో ఏరియాలో ఏవో ఉంటాయి కదా, లేదా టైడో ఏ ఒకటి తీసుకోండి, అవి అందులో వెయ్యండి, అది లిక్విడ్ ఆర్ డిటర్జెంట్ ఏదో ఒకటి వేసేయండి, పౌడర్ వేసేసిన తర్వాత మీరు వాషింగ్ మిషన్లో ఏ క్లాత్కి ఏ బటన్ వాడాలో ఆ బటన్ కరెక్ట్గా పెట్టుకొని అంతే తిప్పి కొట్టేయండి, మొత్తం ఆ మురికి అంతా పోద్ది. బట్టలకు మురికి ఎందుకు పోవాలి? బట్టలకి మురికి ఎందుకు పోవాలి? మురికి బట్టలు గౌరవాన్ని ఇవ్వవు గనుక, మురికి బట్టలు వాసన వస్తాయి కనుక, మురికి బట్టలు వేసుకు తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి ఎవరు రారు గనుక, ఎవరు కూర్చోవడానికి కూడా పక్కన ఇష్టపడరు గనుక. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మురికి పోవాలి. మురికి ఉన్నవాళ్ళు ప్రభు యొక్క దీవెనలు పొందలేరు, మురికున్న వాళ్ళు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందలేరు, మురికున్న వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగవు, మురికున్న వాళ్ళ జీవితాలకు ఏ స్వస్థత రాదు. మురికున్న వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినా దేవుడు వారికి ఎలాంటి మేలులు జరిగించడు. అందుకే ముందు మురికి పోగొట్టుకో, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. కానీ ఈరోజు దానికి డిఫరెంట్గా విచిత్రంగా మురికి పోగొట్టుకునే పని లేదు, కానీ మీరు వచ్చేసేయండి, మీకు ఏది ఇష్టమో అడిగేయండి అన్న దరిద్రపు ఆలోచన భావజాలం మన క్రిస్టియానిటీలోకి చొరబడింది. చాలా క్లియర్గా ఉంది వాక్యం. నా నీతి, నా రాజ్యం మొదట వెతకాలి. మొదట నీతి అన్నా సత్యం అన్నా ఒకటే, ఇందులో దాపరికం ఏమీ లేదు, అంతా ఓపెన్. మీరు ఏ బైబిల్ తీసినా అదే ఉంటుంది. నేను చెప్పే బైబిల్లోనే కాదు, మీరు తెచ్చుకున్న బైబిలు, లైవ్లో చూస్తున్న వాళ్ళ బైబిలు, ఇంకెవడైనా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళ బైబిలు, ఎవరి బైబిల్లో అయినా అదే ఉంటుంది. నీతిని రాజ్యాన్ని ఏం చేయండి? మొదట అలా అడుగేయండి. అలా వెతికితే అప్పుడు మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవి నేను శాంక్షన్ చేస్తాను. అర్థమైందా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా, నీకేం కావాలి, నీ జీవితంలో ఏం జరగాలి, నీ జీవితంలో ఏ మేలు జరగాలి, అవి ఏం కావాలన్నా సరే ఫస్ట్ ప్రియారిటీ నీతిని అనగా సత్యాన్ని నీ బ్రతుకులోకి తెచ్చుకోకపోతే అవేవి నీకు రావు. ఇప్పుడు నీ మురికి పోకపోతే నీకు విలువ ఉండదు. బట్టలు మురిగ్గా ఉన్నాయంటే నీకు విలువ ఉండదు, ఎవరు రానివ్వరు నిన్ను దగ్గరికి. అర్రే నీ బట్టలు చాలా మురిగ్గా గలీజ్గా ఉన్నాయి, నీ దగ్గర వాసన వస్తుంది, ప్లీజ్ నా పక్కన కూర్చోవద్దు అంటారు, ప్లీజ్ కొంచెం దూరంగా జరుగు అంటారు. బట్టలు మురికిగా ఉంటే మనుషులు దూరం అవుతారు, బ్రతుకు మురికిగా ఉంటే దేవుడు దూరం అవుతాడు. జాగ్రత్త సంగమా, అర్థమైందా? బట్టలు మురిగ్గా ఉంటే మనుషులు పక్కన పెడతారు, బ్రతుకు మురిగ్గా ఉంటే దేవుడు పక్కన పెడతాడు. బట్టలు మురిగ్గా ఉంటే మనుషులు దగ్గరికి రానివ్వరు, బ్రతుకు మురిగ్గా ఉంటే దేవుడి దగ్గరికి రానివ్వడు. కనుక బ్రతుకు శుభ్రం చేసుకోండి. బ్రతుకు శుభ్రం చేసేది నా జీవవాక్యం కనుక జీవవాక్యంతో ఉదక స్నానం చేయండి. అప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, నా యందు మీరు మీ యందు నా సత్యము ఉన్నది ఉన్నట్లుగా మీరున్న ఎడల, అప్పుడు మీకు ఏది ఇష్టమో ఆ సత్యం లోపల పెట్టుకుని అడగండి. క్లారిటీ ఉంటుంది. చత్వారం ఉన్నవాళ్ళు కళ్ళజోడు పెట్టు చదవండి అన్నట్టు, దేవుణ్ణి ఏదైనా అడగాలనుకున్నోళ్ళు సత్యం లోపల పెట్టుకుని అడగండి. క్లారిటీగా అడుగుతారు, ఏది పడితే అది అడగరు, అక్కర్లేని అడగరు, పనికి మాలిన అడగరు. ప్రభుని ఏది అడిగితే బాగుందో అదే అడుగుతారు. అర్థమైందా? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అమ్మో చూడండి, ఎయిర్టెల్లో ఏదైనా ఆఫర్ పెడితేనే కింద చిన్న అక్షరాలతో రాస్తాడు, ఏమని? కండిషన్స్ అప్లై అంటాడు. అంటాడా? కండిషన్స్ అప్లై, ఇంకా ఏదో చిన్న అక్షరాలు అన్నమాట, మీకు కనబడకుండా పైనేమో పెద్ద పెద్ద అక్షరాలతో ఆఫర్లో రాసి కింద చిన్న అక్షరాలతో ఆ కండిషన్స్ అప్లై అంటాడు. ఈ సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. ప్రభు చిన్న అక్షరాలతో రాయలేదు,
ఆయన కండిషన్స్ అన్నీ పెద్ద అక్షరాలతో రాశాడు. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను. ఎంత బాగుందండి ఆ మాట. ఎవరి చిత్తానుసారంగా మనం అడగాలట? అడగటంలో అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే అడగటానికి హద్దు అదుపు లేదనుకుంటున్నారు చాలామంది. హద్దు అదుపు లేకుండా అడిగేమని దేవుడు చెప్పలేదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కాబట్టి ఇంకా ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఏదైనానూ అడగవచ్చును అనుకుంటున్నారు. ఏదైనానూ అడగవచ్చును అని ఆయన చెప్పలేదు. రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్సు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయనను బట్టి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మనం ఆయన చిత్తానుసారముగా మనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, గుర్తుపెట్టేసుకోండి, అందరు రాసేసుకోండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అది అందరికి తెలిసిన వచనం, అవునా కదా? అడుగుడి మీకు ఇయ్యబడును, అది అందరికీ తెలిసిన వచనం. అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒక మొక్క చదివేసుకుని మిగిలిన బైబిల్లో వచనాలు పట్టించుకోకుండా అడుగుడి ఏంటట మీకు ఇయ్యబడునంట అంటే మనం ఏం చేద్దాం? ఏదైనా అడుగుదాం. చూసారా? ఏదైనా అడగొచ్చా ప్రభువా నిన్ను? నీ ఇష్టం నాయన, నువ్వు ఏది కావాలంటే అది అడిగానైనా, నువ్వు ఏది అడిగి ఇచ్చేస్తాను నాయన అంటున్నాడు ఆయన. నువ్వు అడిగేది ఎలా అడగాలట? నువ్వు అడిగేది ఎలా అడగాలట? నా చిత్తానుసారంగా అడగాలి నాయన, నా చిత్తానుసారంగా అడగాలి. ఒకవేళ నువ్వు అడిగేది నా చిత్తానుసారంగా లేదనుకో, అప్పుడు ఏంటి ప్రభువా మరి ఇస్తావా ఇవ్వవా? చెప్పండి. ఇవ్వను నాయన. నువ్వు అడిగేది నాకు అనుకూలంగా ఉండాలి. మొదట నాకు నచ్చాలి. ముందు నువ్వు నచ్చాలి. నీతో పాటు నువ్వు అడిగేది కూడా నచ్చాలి. నువ్వు అడిగేది నచ్చితే, నువ్వు నచ్చి నీతో పాటు నువ్వు అడిగేది నచ్చితే, నేను మెచ్చితే అది శాంక్షన్ చేస్తాను. నేను మెచ్చకపోతే, నువ్వు అడిగేది నాకు నచ్చకపోతే నేను నీకు దాన్ని నేను ఇవ్వను. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉంది. ఇది మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇలాంటివన్నీ మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ట్రైనింగ్ తీసుకుంటే. అడగటానికి వెళ్ళే ముందే ట్రైనింగ్ ఉండాలి మనకి. ట్రైనింగ్ దేంతో తీసుకోవాలి? సత్యవాక్యంతో తీసుకోవాలి. ఇంక ఇది ఏమి లేకుండా రండి నిరుద్యోగ సమస్యలా వచ్చేయండి, ఉద్యోగాలు అప్లికేషన్స్తో రెడీగా ఉన్నాయి, వచ్చినంటే మీరు సంతకం పెట్టుకోవడం, ఉద్యోగం పట్టుకుని వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటుంది. పనికి మళ్ళీ డ్రామాలు. ఆడికి వెళ్తే ఉద్యోగం ఇచ్చేస్తారా? నువ్వేమన్నా గవర్నమెంట్ ఆఫీసర్వా, లేకపోతే ఏమన్నా ముఖ్యమంత్రివా, ప్రధానమంత్రివా? నువ్వు ఎవరిని పిలిచావు నువ్వు నిరుద్యోగ సమస్యలా అని? అక్కడేం కింద రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవా? పిలిచేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చా? ఈ వెళ్ళే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. నిరుద్యోగ సమస్యలా అని అన్నాడండి, వెళ్ళిపోయామండి. మీ నిరుద్యోగులందరూ వెళ్ళిపోయామండి. మరి నిరుద్యోగులందరికీ అక్కడికి వెళ్ళగానే ఏలుముద్రలు ఏం చేసుకుని ఉద్యోగాలు ఇచ్చి పంపించేశారా ఏంటి? అసలు మీరు దేవుని ఎదుటి మీ అర్హతను పరీక్షించుకున్నారా? మీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారేనా? బాప్తిస్మం పొందిన వారేనా? రక్షణలో కొనసాగుతున్న వారేనా? అవేవి లేవా? దేవుని యందు విశ్వాసం ఉందా? భక్తి జీవితం ఉందా? నీతి ఉందా? యథార్థత ఉందా? అవేవి లేవా? అవేవి లేవు. బాధగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి మన ప్రజల్ని చూస్తున్నప్పుడు. అరే నాయన, మీరు పూర్తిగా తెలుసుకోవాలి కదా. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, దేవుడు ఏం వ్రాయించాడు, ఆయన ఏ కోణంలో ఏ పద్ధతిలో మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన ఎందుకు ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఎవరికి మేలు చేస్తున్నాడు, ఎవరి జీవితాల్లో ఉపకారాలు చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు, అర్హులు ఎవరు, అర్హత ఏమిటి చూడాలి కదా. చాలామంది అవి చూడరు. బట్టలన్నీ ఇంకా మురిగ్గానే ఉన్నాయి, దేవుని సన్నిధికి వచ్చారు చాలామంది. చెప్పమనండి, దేవుని సన్నిధికి వచ్చాం మేమందరం, ఇదిగో మాకు మా జీవితాల్లో దేవుడు ఇదిగో నిరుద్యోగ సమస్యలా వచ్చేయండి. సంతానలేమితో బాధపడుతున్నారా? రండి. వెంటనే మీకు కన్సీవ్ అయిపోయారా? వచ్చిన వెంటనే సంతానలేమితో బాధపడుతున్నారా? వచ్చేయండి. సత్యంలో ఉన్నారా లేదా అని అడగటాలు ఉండవా? ఏమండి మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా చిత్తానుసారంగా ఉంటే తప్ప మీకు ఏ మేలు చేయనన్నాడు.
3వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22లో కూడా, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని, రూల్ నెంబర్ 1 అండి ఇది. అందరూ చూడాలమ్మా, దేవుని పిల్లలందరూ చూడాలి. రూల్స్ నేర్చుకుని కరెక్ట్ పద్ధతిలో వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు. రూల్స్ ఏమి నేర్చుకోకుండా రాంగ్ రూట్లో వెళ్ళిపోతామండి, దొంగ రూట్లో అడ్డదారిలో వెళ్ళిపోతామండి. అంటే ప్రభు దగ్గర అడ్డదారులు ఉండవు కదా, మరి ఉంటాయా చెప్పండి? ప్రభు దగ్గర అడ్డదారులు ఉంటాయా? ఒకటే దారా, రహదారా? ప్రభు దగ్గర ఒకటే దారి ఉంటుందమ్మా, రహదారి. అడ్డదారులు ఉండవు, అడ్డదారులు వెళ్ళటానికి అవ్వదు ప్రభు దగ్గరికి. అర్థమైందా? చూడండి ఏమనుంది అక్కడ. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, పాయింట్ నెంబర్ 1. అంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొంటా ఉండాలి. నెక్స్ట్, రెండోది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఇది రెండోది. మొదటిది ఏంటి? మనం ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం. అర్హత 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 అడగటానికి అర్హత, పొందుకోవటానికి అర్హత, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అర్హత, నీ జీవితంలో దేవుని కార్యం, స్వస్థత కార్యం జరగాలంటే అర్హత. ఏం జరగాలన్నా సరే నీ బ్రతుకులో అర్హత అర్హత. ఏంటి అర్హత? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ కూడా మనం ఏమి అడిగినా అన్నప్పుడు కండిషన్స్ అప్లై, అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఇప్పుడు మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నప్పుడు ఏది పడితే అది అడగలేం కదా. లోక సంబంధంగా కూడా అడగలేం, శరీర సంబంధిలాగా అడగలేం, సాతాను సంబంధిలాగా అడగలేం. ఎలా అడుగుతాం మనం అడిగినప్పుడు? దేవుని కుమారుళ్ళ అడుగుతాం, దేవుని కుమార్తెలాగా అడుగుతాం, దేవుని బిడ్డలాగే అడుగుతాం. దేవునికి అవమానం కలిగించేది ఏది అడగం కదా. ఏది అవసరమో, అత్యవసరమో వాటిని గూర్చి ప్రభు సన్నిధిలో మొరపెడతాం. ప్రభువా దృష్టించు తండ్రి, దృష్టించు, నా క్వాలిఫికేషన్ చూడు ప్రభువా. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ సీట్లో కూర్చున్న ఆయన ఫైల్ ఇమ్మంటాడా, నీ రిజ్యూమే ఇమ్మంటాడా? ఇవిడా అడగడా? నీ రిజ్యూమే ఇవ్వాలా? ఇవ్వాలి. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నోడికి రిజ్యూమే ఇస్తావు. ఆ తర్వాత నీ ఫైల్ తీసుకుంటాడు, వన్స్ ఫైల్ చెక్ చేస్తాడు. ఫైల్ చూడగానే సంక్రాంతికి ముగ్గుల పోటీలో పోస్ట్ వచ్చింది, ఓకే. ఇంకేం చేసింది? జల్లికట్టులో దున్నపోతును లొంగ తీశాడు, సూపర్. సంక్రాంతికి భీమవరం కోడి పందాల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టి కోసబంధంతో కోడి తెచ్చుకుని కోసు తిన్నాడు, సూపర్. సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేద్దామా? చెప్పండి, ఏమిద్దాం? సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేద్దామా? పందానికి కూర్చుంటే 3 బిర్యానీలు తినేసి 2 థమ్సప్లు తాగేస్తాడు, ఇచ్చేద్దామా సాఫ్ట్వేర్ జాబ్? ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేద్దామా? ఇప్పుడు ఒక అర్హత లేకుండా నీకేమి ఇవ్వట్లేదు అక్కడ. ఇవన్నీ పనికిరావు అక్కడ. ఏమన్నా బాబు, మా ఊళ్ళో నన్ను మించిన మగోళ్ళు లేడండి, 100 కేజీల బత్త పైకెత్తేస్తానని అన్నావు అనుకో, 100 కేజీల బత్త పైకెత్తేసినా, 100 కేజీల బత్త ఎత్తుకుని 3 అంతస్తులు మేడెక్కేసినా నేను ఇచ్చే ఉద్యోగానికి అర్హత అది కాదు. ఇప్పుడు నువ్వు రైస్ మిల్కి వెళ్ళి ట్రై చేయి అంటాడు. నీ అర్హతకి ఎక్కడ పోయి ట్రై చేయి? ఆ రైస్ మిల్లోకి వెళ్ళి ట్రై చేయి, నీకు అక్కడ ఏమైనా అవకాశం ఉంటే ఇస్తారని చెప్తాడు తప్ప నువ్వు వచ్చి నా దగ్గర అడగడానికి సరిపోవు అంటాడు. నువ్వు ఏ కంపెనీకి వెళ్ళలేవు. అలాగే దేవుడి దగ్గరికి కూడా ఎలా పడితే అలా వెళ్ళలేవు. అది ప్రతి బోధకుడు తెలుసుకొని బోధించాలి సంఘానికి. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు రారు. జల్లెడ పడుతున్నాం ఇక్కడే, జల్లెడేసేసి బాబు నాయన నువ్వు దేవుడిని అడగటానికి ముందు ఇదిగో ఈ స్థితిలో ఉన్నావో లేదో చెక్ చేసుకుని అప్పుడు అడుగు. నీకు అర్హత ఉందో లేదో చూసుకొని అప్పుడు అప్లై చేయి. అర్హత లేకుండా అప్లై చేసినా నీకు శాంక్షన్ అవుతుందా? అవుతుంది కదా. నువ్వు దాన్ని సంపాదించుకోలేవు, నీకు అసలు రాదది. అందుకే ముందు అర్హత, తర్వాత ఫలితం. అర్హత వెనుక ఫలితం. ఇక్కడ చాలా స్పష్టంగా యోహాను గారు రాసేశారు సంఘానికి. ఏమనంటే, నాయనా మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక
మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను అనేది కూడా ఇక్కడికి అప్లై అవుతుంది. ఇప్పుడు వచనాన్ని ఒంటరిగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. వచనానికి జంట వచనాలు ఎక్కడైనా ఉన్నాయా అని వెతుక్కొని వచనము వెంబడి వచనము, ఒకవేళ జతపక్షి ఉంటే ఆ జంట వచనాన్ని తీసుకుని ఆ వచనాన్ని అర్థం చేసుకోవాలి తప్పితే వచనాన్ని ఒంటరిగా తీసేసుకుని దాన్ని అలాగే నేను తీసేసుకుంటానంటే కుదరదు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆయన ఆజ్ఞ ఏదనగా అని ఆయన ఆజ్ఞలు ఏవో మొత్తం కిందకి చెప్తాడు. ఈ పత్రిక అంతా ఉంటాయి. అలాగే ఇందాక చదువుకున్న మాట, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుకున్న మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎంత అద్భుతమైన విషయాన్ని ముందు చెప్పాడో చూడండి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏం గలవారట? ఏది గలవారట? వాళ్ళు నిత్య జీవం గలవారట. అది మొదటిది. దాన్ని మించింది భూమి మీద ఏదీ లేదు. ఇక్కడ జీవం మాత్రమే ఉంటుందమ్మా, నిత్య జీవం ఉండదు ఇక్కడ. మీరు భూమి మీద 60 ఏళ్ళు బతికినా 70 ఏళ్ళు బతికినా దేంతో బతుకుతారు? జీవంతో బతుకుతారా? నిత్య జీవంతో బతుకుతారా? ఇక్కడ జీవంతో బతుకుతారు. ఈ 60-70 ఏళ్ల తర్వాత జీవం అనే బద్దె నుండి కత్తిరింపబడతారు. ఇక్కడ నుంచి కత్తిరింపబడి పైకి పోయిన తర్వాత నిత్య జీవమా నిత్య మరణం అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. అక్కడ ఉంటుంది నిత్య జీవం, ఇక్కడ ఉండదు. ఇక్కడ జీవం మాత్రమే ఉంటుంది. ఎంతకాలం దేవుడు నియమిస్తే అంతకాలం జీవం ఉంటుంది. ఆ తర్వాత ఆ జీవం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నీ శవం మట్టిలోని కలిసిపోద్ది. మన్నైనది వెనుకటి వలె మన్ను అయిపోతుంది. రైట్, ఇప్పుడు చదువుదాం. ఇక్కడ మనం నిత్య జీవం గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎంత మంచి బోధకులండి మన అపోస్తలులు. నిజాలు ఉన్నట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా రాశారు తప్ప ఎక్కడ వాళ్ళని దారి తప్పించలేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభాపేక్ష కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం అబద్ధాలలోనికి నడిపించలేదు అపోస్తలులు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. ఇది అపోస్తలుల బోధ. రైట్, ఆ తర్వాత ఏముంది అక్కడ? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టి వచ్చేసింది ధైర్యం మనకి? యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం. యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం అది. ఏమండి? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన ఏం చేస్తాడట? ఆలకిస్తాడట. చూడండి, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అని అంటే అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, నీ యథార్థత మీద ఆధారపడి ఉంటుంది, రెండోది నీ అర్హత మీద ఆధారపడి ఉంటుంది. నీ అర్హత. ఇప్పుడు అమ్మకి కాలు చేయబడిపోయింది, ఇంకా రాదు అని డాక్టర్లు చెప్పలేమండి అన్నారు. సంవత్సరం పట్టొచ్చండి, 2 సంవత్సరాలు పట్టొచ్చు, మొత్తానికి రాకపోవచ్చు, ఇంకా ఆవిడ నడవకపోవచ్చు, చెప్పలేవండి. బాగా పెద్ద ఆవిడ కదా, అది 3 స్ట్రోకులు వచ్చేసాయి లోపల, ఇంకా అవదేమోనండి అన్నారు డాక్టర్ గారు. నాతోనే మాట్లాడారు ఆయన. ఇంకా నేను మా అమ్మతో ఏం చెప్పలా, ప్రార్థన చేసుకున్నాం అంతే. అక్కడ ప్రార్థన చేశాను, ఇంటికి వచ్చాక ప్రార్థన చేశాను, మీరందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఆమె ప్రార్థన కూడా విని, మనందరి ప్రార్థన విని ఆమెకు అనుగ్రహాన్ని అనుగ్రహించి, దైవానుగ్రహం ప్రసాదించి మరలా మన మధ్యలోకి వచ్చి చక్కగా కూర్చొని వాక్యం వింటుందంటే, ఆ వయస్సులో 75 ఏళ్ల వయస్సులో ఆవిడ అలా కూర్చొని ఇక్కడికి వచ్చి వాక్యం మళ్ళీ వింటుందంటే దేవుడు ఆమె పట్ల చూపించినటువంటి అపారమైన కృప. తను నడవగలుగుతుంది ఇప్పుడు. ఇందులో జిమ్మిక్కిలేవు, ట్రిమ్మిక్కిలేవు. దేవుడు డైరెక్ట్గా ఆమెకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, మనందరి ప్రార్థన బట్టి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఒకవేళ ఆమెలో ఈ లక్షణాలు ఏవి లేవనుకోండి, ఆయన యందు భయభక్తులు, ఆయన నీతి కోసం వెతకటం, ఆయన తండ్రి నీ సన్నిధి కోసం కనిపెడతాననే మనస్తత్వం లేకపోవటం, లోకానుసారంగా బతికే జీవితం ఉంటే ఆవిడ అడిగినా ఆవిడకి ఏమి రాదు, ఏమి రావు. ఆయన దగ్గర నుంచి ఏం పొందుకోలేము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుదురు కనుక మీరేమియు ఆయన యొద్ద నుండి పొందలేరంటాడు యాకోబు. అన్నాడా లేదా యాకోబు? మీరు అడిగినను మీ భోగాల నిమిత్తమే అడుగుతారా నాయన. మీ భోగాలు తప్ప ఇంకేం మంచిగా ఆయన చిత్తానుసారంగా మీరు అడగరు కనుక మీరు ఆయన వద్ద నుండి ఏమి పొందలేరు. చూడండి అక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా
ఆయన చిత్తానుసారముగా. ఎంత మంచి మాట! యావత్ క్రైస్తవ సమాజం అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎవరి చిత్తానుసారముగా అమ్మా? ఆయన చిత్తానుసారంగా. అంటే అద్భుతం జరగాలి, నేను అద్భుతం నీకు చేసేస్తానన్నప్పుడు అర్హత ఉంటే తప్ప చేయడానికి అవ్వదు అది. అప్పుడు ఎవడో అద్భుతాలు చేస్తాడట అన్నప్పుడు ఏవో మందలాగా వెళ్ళిపోకూడదు, అర్హత ఉందో లేదో చూసుకుని అప్పుడు వెళ్ళాలి. మరి వెళ్ళేటోళ్ళు అందరూ అర్హత చూసుకుని వెళ్తున్నారా? ఆ అర్హతను బట్టి వాక్యపు నమూనాలోనే వాళ్ళకి అన్నీ అలా జరుగుతున్నాయా? పరిశోధన చేయాలి, పరీక్షించాలి. ఆ పరీక్షించాల్సిన బాధ్యత సంఘానికి దేవుడు అప్పగించాడు. అర్థమైందా? అక్కడ అంటాడు, ప్రభువును శోధించకూడదు కదండి అని. ప్రభువుని ఎవరో శోధించట్లే, మనిషిని శోధిస్తున్నాం. అర్థమైందా? మనం శోధించేది ప్రభువునా మనిషినా? మనిషిని శోధించమని ప్రభు చెప్పాడే చెప్పలేదా? చెప్పాడు. నన్ను కూడా శోధించవచ్చు మీరు. నేను సత్యం ప్రకటిస్తున్నానా లేదా అబ్జర్వ్ చేసి, సత్యమైతే వినండి, అసత్యమైతే వినకూడదు. ఇతను అసత్య సంబంధి, ప్రభువా నేను పరీక్షించి తెలుసుకున్నాను. ప్రకటన గ్రంథం 2:2 ప్రకారంగా వాళ్ళందరూ ఏమని చెప్పుకుంటున్నారంటేనట, మేము అపోస్తలులం అని చెప్పుకుంటున్నారట. వీళ్ళు ఏం చేశారట, అమ్మో అపోస్తలని చెప్పుకుంటున్నారు, మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు, మనం ఒప్పేసుకుందాం, అపోస్తలను మనం కూడా నమ్మేద్దాం, మనం టెస్ట్ చేయొద్దు అని అనుకోలేదట. వారిని పరీక్షించారట. చూసుకోండి కావాలంటే ప్రకటన 2:2. దేవుణ్ణి కాదు పరీక్షించింది వీళ్ళు. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మ్యానిపులేషను. ఒక మనిషిని పరీక్షిస్తున్నాం అనుకోండి, వీళ్ళు దాన్ని ఎటు తిప్పుతున్నారు, ఏమండి మీరు దేవుణ్ణి పరిశోధిస్తున్నారు న్యాయమా అని అడుగుతారు. ఒరే నాయన ఆగరా నాయన, అక్కడ పరిశోధిస్తున్న దేవుని కాదురా నాయన, దేవుడు అంటే మాకు ప్రాణంరా నాయన, మా దేవుడి పేరట వచ్చావు, నువ్వు నిజమా కాదా పరీక్షిస్తున్నావు. మీ ఇంటికి వస్తాడు ఎవడొచ్చి, ఏమండి నేను స్కూల్ టీచర్నండి, మీ అమ్మాయిని పంపిస్తారా అన్నాడు అనుకో, నువ్వు స్కూల్ టీచర్వా, నేను ఎప్పుడు చూడలేదు, దొంగలు పట్టుకునే వాళ్ళు దొంగలు పట్టుకునేవాడు నువ్వు టీచర్ అంటారా అలాగుంటే. అలాగున్నావు మరి నువ్వు ఒకసారి ఆగు ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తాను, నువ్వో కాదో అంటే ఇలా పరిగెత్తి పారిపోతున్నాడు అనుకోండి, అమ్మ దొంగోడా పిల్లల్ని ఎత్తిపోయాడు నువ్వు అనుకుంటాం. అదనమాట. ఇప్పుడు ఏదైనా సరే నేను పబ్లిసిటీ చేసేసుకుంటే మీరు నన్ను నమ్మేయగలదు. మీరు ముందు నన్ను పరిశోధించండి, ఈయన చెప్పేసి సత్యమా కాదా, ఈయన నిజంగానే వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఉపదేశిస్తున్నాడా, ఏమైనా జిమ్మిక్కలు చేస్తున్నాడా, గారడీలు చేస్తున్నాడా, అది గారడీయా అద్భుతమా, అది గారడీయా లేకపోతే నిజంగా సూచిక్రియ, వాక్యపు నమూనాకి అది సెట్ అవుతుందా, సెట్ అవ్వట్లేదా, అపోస్తలుడు ఇచ్చిన నమూనా మాదిరి దానికి ఇది సెట్ అవుతుందా, సెట్ అయితే తీసుకుందాం. గీసి చూసుకుంటామా బంగారం ఒరిజినల్లా కాదా అని, లేకపోతే మెరిసేదంతా బంగారం అని కొనేసుకుంటామా. బంగారం అమ్మ బంగారం, ఆలోచించిన ఆశ భంగం, తొందరగా రావాలి అని వచ్చేటప్పుడు ఈదులో బండి వేసుకుని అర్రే ఉల్లిపాయలు కూరగాయలు అమ్మినట్టు ఈ మధ్య బంగారం కూడా బండి మీద చమ్మేస్తున్నారా అనుకుని కంగారు వెళ్ళిపోయి, బాబు ఎంత బాబు బంగారం ఎంత, చాలా చీప్ అమ్మ, పావు కేజీ 1500 అంటే, అర్రే ఏమండి ఒక 10,000 ఇవ్వండి. ఏం చేస్తావు, 2 కేజీలు కొనుక్కుంటావా. సో అలాగా అంత తెంగరోళ్ళు కాదు కదా మీరు, తెలివైన వాళ్ళు మీరు. అక్కడ మాత్రమే తెలివైన వాళ్ళు, దేవుడి దగ్గర బురిడి కొట్టేస్తారు. అక్కడ తెలివైన వాళ్ళే, ఇక్కడ దేవుడి దగ్గర అంతకంటే తెలివిగా ఉండాలి మీరు. అందుకే నా ప్రభువే రాయించాడరా, నాయన మీరు ఏమి వినిచున్నారో, మార్క్స్ వార్త 4:24, మీరు ఏమి వినిచున్నారో నా బిడ్డలారా జాగ్రత్తగా చూసుకుంటారు నాయన. నన్ను కాదు, మీరు నన్ను ఏమో అనుమానించరు. మీరు ఇప్పుడు మనం యేసుప్రభువును అనుమానిస్తామా చెప్పండి, మీరు చెప్పండి. వాక్యం వినేవాడు మనం యేసుప్రభువును అనుమానిస్తామండి. అసలు నాకు మేలు చేసినా చేయకపోయినా ఆయనే నా ప్రభు, నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆయనే నా ప్రభు, నేను బతికినా సచ్చినా నా యేసే నా ప్రభువు, నా యేసే నా రక్షకుడు. ఇది నా విశ్వాసం. ప్రభువా నువ్వు నాకు మేలు చేయకపోయినా పర్లేదు ప్రభువా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు, ఓ రాజా ఇదిగో నువ్వు అగ్నిగుండంలో వేసేస్తావా, వేసేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడే, మాకు డౌట్ లేదు ఆయన మీద. ఒకవేళ అరే నాయన మిమ్మల్ని రక్షించనరా, కాల్చేస్తానరా, నన్ను నమ్ముతారా నమ్మరా మీరు అని నా ప్రభువు కనుక నన్ను అడిగితే నేను అంటాను ఒక విశ్వాసిగా, ప్రభువా నువ్వు రక్షించినా రక్షించకపోయినా, అగ్నిగుండంలో నాకు దేవదూతను పంపించి నన్ను కాపాడినా, నన్ను కాపాడకపోయినా, ఆ అగ్ని జ్వాలలకు నన్ను ఆహుతి చేసినా, నన్ను విడువని ఎడబాయని ప్రేమమూర్తివి తండ్రి, చచ్చినా నీ దగ్గరే ఉంటాను, బతికినా నీతోనే ఉంటాను ప్రభువా,
నీ మీద నాకు అనుమానం లేదు ప్రభువా, ఐఎమ్ యువర్ రియల్ సర్వెంట్ అని చెప్తాం. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. దేన్ని బట్టి వచ్చిందయ్యా నీకింతటి విశ్వాసం విజయ్ బాబు అని నన్ను అడిగితేనే అంటాను, ఎస్, నా ప్రభు యొక్క సత్యాన్ని లోపల మింగేసి తినేసి లోపలంతా కుక్కేసుకుని కూర్చున్నాను కనుక అది ఇచ్చే శక్తి, ఆ సత్యం యొక్క శక్తితో నేను ఇంత విశ్వాసము గలవాడనే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఏదైనా జరిగి మీ అమ్మగారు పరలోకం వెళ్ళిపోయి ఉంటే ఏం చేద్దరండి అంటే, సంతోషంగా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభు మా అమ్మని తీసుకున్నావా, నన్ను కూడా తీసుకుందు కానీ తొందరలో వచ్చి అప్పుడు మా అమ్మను కలుసుకుంటానంటాను తప్ప, మా అమ్మాయి దొరికిందా నీకు ఇంతమంది అమ్మలు ఉండగా అని నేను అన్ను. అర్థమైందా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకో. నేను ఆ రోజు కూడా ఒకటే ప్రార్థన చేశాను, తండ్రి నీ చిత్తమే ప్రభువా. మా అమ్మ ఇంకా 10 కాలాల పాటు మాతో పాటు ఉంటే మాకు సంతోషం, మాకు ఆనందం. పెద్దవాళ్ళు ఉండాలి ఇంట్లో, వాళ్ళు ఉంటే మనకు ఆశీర్వాదం. సరే లేదు మీ అమ్మ నాకు కావాలంటావా తండ్రి, నీ కుమార్తెని నేనెవరు ప్రభువా ఆపమని అడగటానికి? నన్ను కావాలన్నా తీసేసుకో అంతే. స్టెఫను యవన దశలో వెళ్ళిపోయాడు. నేను నీకు ఏది అడ్డు చెప్పను తండ్రి, నువ్వేం చేస్తావో చేయి ప్రభువా, శోధనలో గుండా నన్ను నడిపిస్తావా, నడిపించు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, అగ్నిగుండాలలో నన్ను పడవేస్తున్నా, సింహాల బోనులో నన్ను వేస్తున్నా, ఆకలి దప్పులు నన్ను ఆవరిస్తున్నా, ఖడ్గం నా పేక ముందుకొచ్చి నిలబడి నన్ను తెగనరకటానికి ప్రయత్నిస్తున్నా, ప్రభువా నిన్ను విడువను ఎడబాయను, నీవు మాత్రమే నా రక్షకుడవు తండ్రి. నువ్వు ఇస్తే నిన్ను పొగిడి, నువ్వు ఇవ్వకపోతే నిన్ను తిట్టే దరిద్రుణ్ణి కాదు ప్రభువా. లాజర్ లాంటి విశ్వాసం తండ్రి. కుక్కలొచ్చి కురుపులు నాకుతున్నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆకలితో అలమటిస్తూ పేగుల్లో నుంచి కేకలు వినబడుతున్నా, వీణ మీటుతున్నప్పుడు వచ్చే స్వరాలు వచ్చినట్టు వస్తాయి. ఆకలి బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. పేగుల్లో నుంచి శబ్దాలు వచ్చేస్తుంటాయి బయటికి. అలాంటి శబ్దాలు కడుపులో నుంచి వినబడుతున్నా, ఎవ్వరు నన్ను పట్టించుకోకపోతున్నా, నాన్న వాళ్ళు నాకు లేకపోయినా, అయిన వాళ్ళందరూ నన్ను తృణీకరించిన, లోకమంతా నన్ను నిందిస్తున్నా, లోకమంతా నన్ను హింసిస్తున్నా, ప్రభువా నా పక్షాన ఎవడు నిలవకపోయినా ఒంటరిగా నీ కోసం పోరాడుతూ విశ్వాసమందు భాగ్యవంతుడిగా చచ్చిపోతాను తప్ప చచ్చేంత వరకు ఒక్క మాట కూడా నోట్లోంచి నిన్ను నిందించి చావను తండ్రి. అది ఆనాడి లాజరు విశ్వాసం, యోబు విశ్వాసం, ఈనాటి మన విశ్వాసం. ఈ విశ్వాసపు స్థాయి అద్భుతాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఉండదు. ఇది పచ్చి నిజం. ఎవడు సత్యం కోసం పరిగెత్తుతాడో వాడు మాత్రమే చెప్తాడు ఇంత ధైర్యంగా, ఇంత రోషంగా, నాకేమున్నా లేకపోయినా నా ప్రభు ఉంటే చాలు, నాకు ఆయన నిత్య జీవితం ఇస్తే చాలు, ఆయన తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు. దేవా నీవు చాలు తండ్రి, నీ కృప చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. అది నిజమైన విశ్వాసం. ఇది విశ్వాసుల్ని తీర్చిదిద్దే బోధకుడి లక్షణం. బోధలో ఉన్న దొమ్మ లాంటిది. జరగలేదు. అగ్నిగుండంలో పడేసావా, పడేస్తావు. రాజు ముందుకెళ్ళి చెప్తున్నారు, వేసేవాడు రాజే, మళ్ళీ ఇంకొకటి ఎవడో కాదు, వేసేవాడి ముందుకెళ్ళి చెప్తున్నారు ధైర్యంగా. ఏం గట్స్ అండి బాబు, ఏం గుండె ధైర్యం వాళ్ళకి. వేస్తావా అగ్నిగుండంలో, వేసుకో నీ ఇష్టం, నీ ఓపిక. అరే ఇంకా పెంచండి 7 అంతలు పెంచండి, గుండాన్ని ఎంత పెంచండి, 7 అంతలు పెంచండి. వేసినోళ్ళు కాలిపోయారట. అయ్యి బాబు ఎలా పెంచారు చూడండి. అది విసరడానికి వెళ్ళిన వాళ్ళు, ఆ మనుషులను కాళ్ళు చేతులు కట్టేసి విసరడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయి ఉంటారు. కానీ వీళ్ళు లోపల తిరుగుతుంటే రాజుగారికి బల్బు విడిపోయింది. ఏమంటున్నాడు, బాబయ్య నాయన ఇలా రండి, నా కళ్ళకేమైనా చత్వారు వచ్చిందా, లేకపోతే మీ అందరి కళ్ళకి చత్వారు వచ్చిందా, లేకపోతే మీరు బాగున్నారా, నేను బాగోలేదా, నాకైతే ఏం అర్థమై సావట్లేదు. అక్కడ ఎంతమంది కనబడుతున్నారయ్యా, మనం ఎంతమందిని ఇసిరాం? 3 ఇసిరాం స్వామి. కానీ అక్కడ ఎవరో 4 ఆయన పకోడీలు తింటూ తిరుగుతున్నాడు బాబు, బఠానీలు తింటున్నావు. అంత చక్కగా మార్నింగ్ వాక్ వచ్చినట్టు అగ్నిగుండంలో తిరుగుతున్నాడు బాబయ్య. ఎవడ బాబయ్య ఆయన వెంట వీళ్ళు కూడా ఏదో మార్నింగ్ వాక్కి వెళ్ళినట్టు బీచ్ ఒడ్డున చల్లగాలి ఆస్వాదిస్తూ నడుస్తున్నట్టు. వేసినోళ్ళే కాలిపోయారు కదా, బూడిదైపోయారు, చూసాం కదా. వీళ్ళు ఏంటి బాబయ్య అగ్నిగుండంలో అలా తిరుగుతున్నారంటే అది దేవుని శక్తి. వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. చేస్తే చేయి ప్రభువా, చేయకపోయినా మాకేం పర్లేదు ప్రభువా, నువ్వేం బాధపడక తండ్రి నిన్ను ఇబ్బంది పెట్టం ప్రభువా, మమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతావా, వచ్చేస్తాం ప్రభువా నీ దగ్గరికి, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉంది ప్రభువా. మాకు కూడా ఇక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడట్లేదు, మేము చిరాకు ఉంది ప్రభువా. ఈ లోకం పరలోకంతో పోల్చుకుంటే ఈ లోకం పెద్ద గొప్పదేమీ కాదు తండ్రి.
అందుకే పాటలో ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఎంత మంచి పాట అది. నా యేసుని ఆగమనము, మేఘాలపైన పయనము, ఏనాడో ఆ సుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. వేదనైనా శోధనైనా శోకమైనా, నా పాట నేనే మర్చిపోయాను, బాధలైనా క్రైస్తవుడనే పేరు కొరకే పొందుకోనా. కళ్ళ ముందు ఎన్ని ఉన్నా పట్టిన నూలాగుతున్నా, పైన ఉన్న వాటి కొరకే వదులుకోనా. నా కంట నీరు తుడిచే కన్న తండ్రి ప్రేమ కొరకు రేయి పగలు ఆశపడుతూ సాగుతుంది నా పరుగు. నా గటిపై చెయ్యి వేశాను, ఏది ఏమైనా వెనుక తిరగలేను. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఆ పాట వింటుంటేనే జీవితానికి అనిపిస్తుంది. అలాంటి పాటలు రాసి అందించాను మీ అందరికీ. పరిశుద్ధాత్మ సహాయంతో వ్రాయబడినటువంటి పాటలు వింటున్నప్పుడు మనకు కలిగేటువంటి శక్తి అలా ఉంటుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసపు స్థాయి మీటర్ సర్రన పైకి లేచిపోవాలి. విశ్వాసం అంటే దేని బట్టయ్యా నీ విశ్వాసం? ఏదో రేకుల షెడ్లో ఉంటున్నావట, ప్రభుని నమ్ముకున్నావట, పర్లేదయ్యా, నిత్య జీవంలో నా కోసం రేకుల షెడ్ కంటే గొప్పగా ఉంటుంది, నీకు అది కూడా ఉండదు, అక్కడ జాగ్రత్త అని చెప్తాను నేను, అంతే. అలా ఉండాలి విశ్వాసం అంటే. ఏమయ్యా నీకు అన్నం లేదట కదా? అవునయ్యా, గొప్ప అన్నం ఇచ్చాడు దేవుడు నాకు, ఈ అన్నం లేకపోయినా పర్లేదు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని చెప్పేవాడు విశ్వాసి. అబ్బా, అలాంటి విశ్వాసం ఉండాలి. సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు పుయ్యకపోయినను, నా యెహోవా యందు నేను ఆనందిస్తాను, ఆయన నేను ఘనపరుస్తాను, ఆయన నేను మహిమపరుస్తాను. నాకే ఉన్నా లేకపోయినా నా యేసయ్యకే ఇక్కడ ఏమి లేదు. అది భక్తుల లక్షణం. నా యేసు ప్రభువుకే ఇక్కడ ఏమీ లేదు. ఆయన వచ్చినప్పుడు రాజులాగా వచ్చాడు కానీ లోక సంబంధమైన రాజులాగా జీవించలేదు కదా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నా ప్రభువు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. అయినను నా ప్రభువునందు విశ్వాసం ఉంచిన నేను ఆయన కంటే బాగుండేలా నన్ను నిలబెట్టాడు, నా దేవునికి మహిమ కలుగునుగాక అంటాను. సో ఆయన కంటే నేనే గొప్పగా బతుకుతున్నాను ఈ భూమి మీద. నా ప్రభువు నాకంటే దారుణమైన పరిస్థితులు చవి చూశాడు ఈ లోకంలో. నాన్న వాళ్ళు వదిలేశారు ఆయన్ని. ఆయన సువార్త పరిచర్యకు వచ్చినప్పుడు సపోర్ట్ లేదు, కుటుంబం సపోర్ట్ లేదు ఆయనకి. మరణ సమయానికి శిష్యులు వదిలి పారిపోయారు. ఒక్కడొచ్చాడు లాస్ట్లో, యోహాను గారు భక్తుడు. మిగిలిన వాళ్ళందరం ఖడ్గము కాపరి మీద పడినప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోవునను లేఖనం నెరవేరునట్లు వాళ్ళందరూ ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము అన్నప్పుడు ఆయన దగ్గర నుండి శిష్యులందరూ చెదిరిపోయారు. ఎవరు లేరు ఆయనకి. చివరికి వాళ్ళ అమ్మ కూడా ఒంటరిది అయిపోయిందని బాధపడుతున్నాడు. ఆయన సిలువ మీద ఉండి యోహాన్ని పిలిచి అంటాడు, యోహాను, ఇదిగో నీ తల్లి, ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇక మీదట నీ ఇంట్లో చేర్చుకో. అంతటి దుస్థితి, దుర్భర పరిస్థితి నా ప్రభువుకే ఎదురైనప్పుడు నాకేం వద్దు ప్రభువా, ఇస్తే ఈ ప్రభువా, ఇవ్వకపోతే లేదు ప్రభువా, నాకేం కావాలో నీకు తెలీదా ప్రభువా, అడుగుతాను ప్రభువా, ఇష్టమైతే ఈ ప్రభువా, నీకు ఇష్టం లేదా, నీ చిత్తం కాదా, ఇవ్వకు ప్రభువా, నేనేం విశ్వాసం నుంచి తొలగిపోను ప్రభువా, నాకు రక్షణ ఇచ్చావు చాలు తండ్రి. ఎంతమంది చెప్పగలరు? మీ చేతులు చూపించండి. నాకు రక్షణ ఇచ్చావు చాలు తండ్రి, నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ఇంకేం పర్లేదు ప్రభువా, నువ్వు ఇచ్చేది నువ్వు ఇస్తావు, ఇవ్వకపోతే నువ్వు ఇవ్వవు, నాకు ఏది ఇష్టమో ఇష్టం లేదో నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప నా ఇష్టాలే ఉన్నాయి తండ్రి, నీ ఇష్టమే ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. అది విశ్వాసపు స్థాయి. నా పిల్లలందరూ అలాగ ఉండాలి. మీరందరూ ఇక్కడే కాదు, అన్ని సంఘాలు, మన బిడ్డలందరూ అలాగే ఉండాలి. చావు వరకు ఇదే మీకు సూత్రం, గుర్తుపెట్టుకోండి.
మందలో ఒక్కడిగా మారిపోకండి, ప్రత్యేకంగా బతకండి దేవుని కోసం, రోషం కలిగిన సాక్షులుగా బతకండి దేవుని కోసం. అది లాజరు అలాగే బతికాడు, అందుకే పరదేశుకి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మును అనుకున్నట్టు కొనుకోబడ్డాడు. మనల్ని ఎవడో పిలవక్కర్లే, దేవుడు చూసుకుంటాడు. ఏమయ్యా నువ్వు వచ్చి నాకు ఉద్ధరించేది ఏమీ లేదు, కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్తాను నేను. ఎవడైనా అలా పిలిస్తే నువ్వు వెళ్ళి పని చూసుకో, నా ప్రభుతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి, బ్రోకర్లు అక్కర్లేదు నాకు మధ్యలో. నేరుగా నా ప్రభుతో నేను మాట్లాడుకోగలను, నా ప్రభువు నన్ను బలపరుస్తున్నాడు, అలాంటి బోధలో బతుకుతున్నాను నేను. దట్ ఈస్ మై ఫెయిత్. అందుకని ఎక్కడ పడితే అక్కడికి ఇదిగో ఎక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు, అబద్ధ క్రీస్తులు అనేకులు వచ్చి, అబద్ధ క్రీస్తులు అనేకులు వచ్చి మిమ్మును మోసపరిచెదరు, జాగ్రత్త అన్నాడా లేదా? అన్నాడా? అలాగ అన్నాడు కానండి, ఇంకెవరు రాలేదండి. ఎప్పుడు వస్తారండి చూద్దామండి. మన వాళ్ళు చెప్పే పనికిమాల కబుర్లు ఇంకెవరు రాలేదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అండి, మంచి మంచి వాళ్ళు. ఎవడో మోసగాడు లేడండి, అసలు లేడండి బాబు. మా వాళ్ళందరూ మంచి వాళ్ళు అండి, కప్పెట్టేద్దాం. పక్కోడైతే పొగట్టేద్దాం, మనోడైతే కప్పెట్టేద్దాం. అంటే దొంగోడు కూడా మనోడు అయిపోతే సరిపోద్ది అనమాట, కప్పెట్టేద్దాం అనమాట. పక్కోడైతే పొగట్టేస్తాం అనమాట. అది దుర్మార్గులారు, ఎలా తగలడ్డారంటే మీరు? ఇదేం విశ్వాసపు స్థాయి? ప్రభు చెప్తున్నాడు, నా నామమున, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, అక్రమము చేయవారలారా గెట్ అవుట్ అన్నాడు. వాళ్ళు ఎవరండి బాబయ్య? వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళు లేరు, ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తారు. ఎప్పుడు వస్తారండి? అలా కాదు సార్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువు ఏమన్నారండి? చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, చర్మం గొర్రెదే కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫలము అనగా, ఫలం అంటే ఏంటి చెప్పండి? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఫలం అంటే ఏంటి? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఏంటి తండ్రి ఫలం అంటే? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము, వెలుగు అనగా దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. వాట్ ఈస్ దట్? సత్యం. అందులో ఉందరా నాయన. నీ దగ్గర సత్యం లేదు కానీ అద్భుతాలు ఉన్నాయా? వాక్యం లేదు కానీ సూచక్రియలు ఉన్నాయా? బైబిల్లో 4 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పగలిగే స్థాయి లేదు, సరైన ప్రసంగం చేయగలిగే ఓపిక లేదు, బైబిల్ చదవటం చేత కాదు, వక్రీకరించే బోధలు. అడెవడో గాలుడు ఆత్మ చంపును, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయననే దానికి వాడికి సంబంధించిన ఏదో ఇచ్చాడని చెప్తున్నారు పిల్లలు వచ్చి. అక్షరం అంటే వాక్యం అంటున్నాడు పనికిమాలినోడు ఎవడో. ఇలాంటి దరిద్రుల్ని మరి వాళ్ళ ముందు కూర్చుని వాక్యం ఎలా వింటున్నారో జనాలు నాకు అర్థం కావట్లేదు. ఓనమహాలరావు బైబిల్లో వాళ్ళకి అక్షరం చంపునంటే వాక్యం చంపుద్దనే. ఇటు వాక్యం చంపేద్దాం మనల్ని, ఇక్కడ వాక్యం అక్కర్లేదు అనమాట మనకైతే. అప్పుడు ఈ పాట పాడక్కర్లే, నీ వాక్యమే నన్ను చంపివేయును, అలా వాడాలి ఇప్పుడు ఆ పాటని. ఇలాంటి పనికిమాలోళ్ళు కూడా పొగేస్తున్నారంటే పీక మీద అడిగేసి తొక్కేక అలాంటి వాళ్ళని ఏమనాలండి? ఇలాంటి వాళ్ళు నాకు అర్థం కాదు. కాబట్టి తప్పు, జాగ్రత్త. వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యమే మనకు ఆధారం, సత్యమే మనకి స్తంభం, సత్యమే మనకి పునాది. సత్యమనే పునాది మీద మన జీవితాలు ఏమవ్వాలి? కట్టబడాలి, నిలబెట్టబడాలి. ఆ విశ్వాసపు స్థాయి కావాలి ప్రియమైన దేవుని సంగమా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఆ ఫలము వెలుగు, సత్యమును, ఆ వెలుగు సత్యము, నీతి, మంచితనం అన్న వాటిలో ఏమవుతుంది? కనబడుతుంది సత్యం. ఆ తర్వాత ఆ ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళు దొరుకుతాయా? దొరకవు. పల్లేరు చెట్టును అంజూరపు పళ్ళు కోస్తారా? కొయ్యలేరు. అలాగే ప్రతి మంచి చెట్టు సత్యం అనే ఫలాన్ని ఫలిస్తుంది. అద్భుతాలు ఫలాలని ఎక్కడ చెప్పలేదు, సూచక క్రియలు ఫలాలని చెప్పలేదు. అలాగని మనం సూచక్రియలకి అద్భుతాలకి వ్యతిరేకం
కాదు. అవి దేవుడు జరిగిస్తాడు, అపోస్తలుల నమూనాలో జరిగిస్తాడని, విశ్వాసపు స్థాయిని బట్టి అది దేవుడు చూసుకుంటాడని నమ్ముతున్నటువంటి విశ్వాసులం మనం. జరిగించకపోయినా నా ప్రభువుతో నాకేమైనా నష్టం లేదు, నా విశ్వాసం కించిత్ కూడా తగ్గదు, కించిత్ కూడా తగ్గదు. నాదే కాదు, నా బోధ వింటున్న మన బోధ వింటున్న వాళ్ళు ఎవరు తగ్గదు, సత్యులు బతుకుతున్న వాళ్ళు ఎవరు తగ్గదు. మాకేం లేకపోయినా మేము ప్రభువుని విడిచిపెట్టాం, చచ్చిపోతాం అంతే, ప్రభు కోసం చచ్చిపోతాం, కానీ ప్రభువుని మాత్రం మేము విడిచిపెట్టాం. అర్థమైందా? మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం, సత్యం. అది నన్ను కడుగుద్ది, మురికి తీసేద్ది. అది నాలో ఉన్న మురికి తీసేసి ప్రభు ముందుకి పండులా తీసుకెళ్ళి నిలబడద్ది అందంగా. అప్పుడు ప్రభు నన్ను ప్రేమించి తెల్లగా స్నానం చేసి అలంకరించుకుని వచ్చిన బిడ్డని అమ్మ ఎలాగైతే దగ్గర తీసుకుని, నాన్న ఎలాగైతే దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటాడో, అలాగా దేవుడు కూడా, నాయనా చాలా అందంగా తయారయ్యావు నాయన, సత్యంలో కడగబడ్డ బిడ్డవు నాయన, నువ్వు బిడ్డవు తల్లి నువ్వు అని దగ్గర తీసుకుని ఆప్యాయంగా మిమ్మల్ని హత్తుకుంటాడు. ఆయన హత్తుకుంటాడు, అలా హత్తుకోవాలి. అందుకే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది, సత్యం ఫలిస్తుంది. సత్యం ద్వారానే నువ్వు, ఆ ఫలమే సత్యం. తర్వాత పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. మంచి చెట్టు ఎప్పటికీ కాని ఫలాలు ఫలించదు. మంచి చెట్టు ఎప్పటికీ ఏం ఫలించదు? కాని ఫలాలు ఫలించదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించదు. రెండు చెట్లు వేరు. సత్యం ఎక్కడైతే ఫలిస్తుందో అది మంచి చెట్టు. సత్యం ఫలించని ఏ చెట్టు అది మంచి చెట్టు కాదు. సింపుల్. సత్యవంతుడు భయపడ్డు. భయం ఉంటుందా సత్యవంతుడికి? భయం ఉండదు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు వాక్యం చెప్పగలవా, మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి నువ్వు వాక్యం చెప్పగలవా, మా ముందుకు వచ్చి నువ్వు సత్యం చెప్తావా, నిరూపించుకోగలవా అని ఎవరైనా అన్నారనుకోండి, ఐఎమ్ రెడీ అంటావా? లేకపోతే నేను అలా చేయను, నువ్వు నన్ను పరీక్షించాలనుకుంటున్నావు, నేను అసలు ఒప్పుకోను, నువ్వు అసలు దేవుని శోధిస్తున్నావు నువ్వు అని, నేను దేవుడిని ఇంతకీ దేవుని శోధన, నువ్వు దేవుడివా, నువ్వు మనిషివి. ఇప్పుడు మనిషిని శోధించమని ఉందా, పరీక్షించమని ఉందా లేదా బైబిల్లో? మీరు చెప్పండి, ఉందా లేదా బైబిల్లో? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. చివరికి వాకింగ్ చెప్పేటప్పుడు కూడానట అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనమా? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయమా? 10వ వచనం కరెక్టే. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాధి మందిరంలో ప్రవేశించారట. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలు శీల చెబుతున్న సంగతులు నిజంగానే వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా, తప్పు చెప్పేస్తున్నారా అని ప్రతిదినము వాళ్ళు చెప్పింది వింటూ మళ్ళీ లేఖనాల్లో రుజువు చూసుకుంటూ వచ్చారట. నమూనా మాకు బైబిల్ ఉంది కదా, ఈ పౌలు గారు బోధ ఎందుకు వినాలి మనం, పౌలు గారు కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా, పౌలునే అనుమానించారట వీళ్ళు. అనుమానించాలి, అదే చెప్తుంది వాక్యం. అందుకే గొనులు అన్నాడు దేవుడు. పౌలును కూడా అనుమానించి ఏం చేశారట, వాళ్ళు చెప్పేది రైటా రాంగా అని ఏం చేశారట, పరిశీలించారట. పౌలు గారి బోధన కూడా ఈ సంఘస్థులు బెరయలో ఉన్నవారు ఏం చేశారట, పరిశీలించారట. అందుచేత దేవుడు వారిని ఏమన్నాడు, గనులు అన్నాడు. అంటే మరి పరిశీలించాలమ్మో. ఏ వాక్యం పెడితే ఆ వాక్యం వినేసి వెళ్ళిపోవడమే. ఈ వాక్యంలో సత్యం ఉందా లేదా, ఇతడు సత్య సంబంధ కాదా, మోసగాడా, పరీక్షించాలి. ఇప్పుడు మనుషుల్ని పరీక్షించేటప్పుడు కొంతమంది ఈ బ్యాచ్ వాళ్ళు ఏమంటారంటే, దేవుణ్ణి పరీక్షించరాదు, మీరు దేవుళ్ళు ఏంటారా నాయన. మరి బైబిల్ ఏం చేద్దాం, పక్కన పెట్టేద్దామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:1 పక్కన పెట్టేద్దాం, ప్రకటన గ్రంథం 2:2 పక్కన పెట్టేద్దాం, అపోస్తలుల కార్యాలు 17:10 పక్కన పెట్టేద్దాం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం పక్కన పెట్టేద్దాం, తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం పక్కన పెట్టేద్దాం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేద్దామా? పెట్టకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం పక్కన పెట్టేద్దాం. మొత్తం అన్నీ పక్కన పెట్టేస్తామా? అయ్యో, అవి లేకపోతే మన బతికే లేదు కదా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. సత్యమందు నన్ను ప్రతిష్ట చేసే బాబయ్య, సత్యం తప్ప నాకు ఏం వద్దు బాబయ్య. నేనైతే అదే అడుగుతాను నా తండ్రిని.
ప్రభా సత్యం తప్ప నాకు ఇంకే వద్దు ప్రభా, ఇస్తే ఈ ప్రభా, ఇవ్వకపోతే మానే ప్రభా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం ఇబ్బంది లేదు ప్రభా, నన్ను సత్యంలో మాత్రం చచ్చేదాకా ఉండని ప్రభా, అంతకు మించి ఏం వద్దు ప్రభా. అదే నా బతుకులో పెద్ద అద్భుతం ప్రభా. నాకు నిజం చెప్తున్నాను, నా బతుకులో పెద్ద అద్భుతం ఏదైనా జరిగితే నేను సత్యంలో ఉండడం కంటే పెద్ద అద్భుతం నా బతుకులో ఏదీ లేదండి. ఇంకా నేను క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినా, లేకపోతే ఇంకేదైనా భయంకరమైన వ్యాధి వచ్చి చచ్చిపోయినా, లేకపోతే పిడుగులు పడి చచ్చిపోయినా, లేదా భూకంపాలు వచ్చి చచ్చిపోయినా, యాక్సిడెంట్లో చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా పర్లేదు, సత్యంలో ఉండగా నన్ను తీసుకెళ్ళిపో నాయనా, ఎలాగూ చావడం తప్పదు. పోతే విమానంలో పోయేటప్పుడు కూలిపోయి చచ్చిపోయినా, ఎప్పుడు తీసిపో ప్రభు నన్ను? సత్యంలో ఉండగా తీసుకెళ్ళిపోతాండ్రి. ఇంకా అంతకుమించి నాకే వద్దు బ్రో. ఎలాగో తీసుకెళ్ళిపోతావు కదా బ్రో, 90 ఏళ్ళకో 80 ఏళ్ళకో 100 ఏళ్ళకో 60 ఏళ్ళకో ఎప్పుడొకప్పుడు ఎలాగో నేనేమవ్వాలి? దీపం ఏమైపోవాలి? యెహోవా వెలిగించిన దీపం ఆరాలి. ఆరిపోని దీపాలు ఏం కాదు ఇక్కడ ఉన్నవన్నీ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఆరిపోయే దీపము. అక్కడికి వెళ్ళాక వెలుగుతావు, నిత్యం వెలిగే దీపం అక్కడ. ఇక్కడ ఆరిపోయే దీపం. అందుకే మొన్న వెనుకటి వల్లే మొన్నవుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రభువా, నీకు నాకు ఉన్న బంధం అది ప్రభువా. అర్థమైందా? మా నాన్నగారు మా అమ్మని నేను ఏమంటాను తెలుసా? మా అన్నయ్య కానీ నేను కానీ మా చెల్లి కానీ మా అమ్మ నాన్నతో ఏమంటాను తెలుసా? మీరు మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు మాకేమైనా రాసినా రాయకపోయినా, మీరు మాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. కారణం మీరు మా అమ్మా నాన్నలు అంతే. అంతేనా? మా అమ్మా నాన్నలు మీరు అంతే. మిమ్మల్ని మేము ప్రేమిస్తాం, మిమ్మల్ని మేము పోషిస్తాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం. ఏంటి మీకు మాకు ఉన్న బంధం ఏంటి చెప్పండి? ఏంటి బంధం? నాకేమైనా ఇచ్చావా నీకు భోజనం పెట్టడానికి అని కొడుకు అన్నాడు అనుకోండి తల్లితో, ఆడు కొడుకే. నాకేమైనా ఇచ్చేవేటి కట్నం అని కూతురు అందనుకోండి తండ్రితో, ఆమె కూతురే. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు ఏం చేసావు? అద్భుతం చేసావా? సూచిక్రియ చేసావా? ఏమైనా మహత్కార్యం చేసావా నా జీవితంలో? ఏం చేసావని నేను నిన్ను నమ్మాలి? ఏం చేసావని నేను వెంబడించాలి అంటే అప్పుడు పౌలు భక్తుడు అంటాడు రోమాపత్రికలో, నాకు చాలా ఇష్టమైన వచనం ఇది. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఎంత బాగుంటుందో మాట. ఇందాక పాడిన పాటలో ఇది ఉంటుంది. ఇందాక పాడిన పాటలో ఈ వచనాలు ఉంటాయి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండే. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇట్ ఈస్. మనలను ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండి ఇందులో గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమే పొందుచున్నాము. పొందకపోయినను మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వడు ఎడబాపనేరడు. అర్థమైందా? దట్ ఈస్ అవర్ ఫెయిత్. అలాంటి విశ్వాసపు స్థాయి కావాలి ప్రియమైన దేవుని సంఘమా. ఈ దుర్దినాలలో సంఘానికి కావాల్సినటువంటి విశ్వాసపు స్థాయి అది. మీరు ఎదుగుతున్నారా మరి ఆ స్థాయిలో? ఎదుగుతున్నారా ఆ స్థాయిలో? ఎదగాలి. ప్రభు సత్యంలో నిలబడిన వారిని మీరు ఎక్కడి వారో నేను మిమ్మల్ని ఎరుగను అండవు. ప్రభు సత్యం కోసం వెతికాం ప్రభు అంటే నేను మిమ్మల్ని అక్రమము చేయవారులారా పొండి, మీరు ఎక్కడి వారో నేను మిమ్మల్ని ఎరుగను అంటాడా? అండు. ప్రభు సత్యం కోసం పోరాడం ప్రభువా పొండి అనడు. ప్రభు సత్యానికి సహకారులుగా నిలబడ్డాం ప్రభువా. సత్యాన్ని వ్యాపింప చేయటానికి మా ప్రాణాన్ని, మా ధనాన్ని, మా జీవితాన్ని త్యాగం చేసి ముందుకొచ్చి నిలబడ్డాం ప్రభా. ఏం ఆశించలేదు ప్రభా, నువ్వు ఇది ఇస్తావని నీ పని చేయలేదు ప్రభా. మేము నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పని మా బాధ్యత అనుకున్నాం ప్రభా. మా రక్షకుడివి తండ్రి, నువ్వు మా కొరకు నీ కుమారుణ్ణి త్యాగం ఇచ్చిన వాడవు. అది కాదు మా బాధ్యత ప్రభువా. నీ సువార్త ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, సత్యమును ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అది ప్రభువా, అది
సో అలాంటి విశ్వాసపు స్థాయి ఉన్న వాళ్ళని అక్రమము చేయువారులారా అంటాడు ఆయన. మరి ఎవరినన్నాడు అలాగని? చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఇందాక వెళ్ళాం కదా అక్కడికి, మళ్ళీ వచ్చేసాం వెనక్కి, ఎందుకో మర్చిపోయి. అది పూర్తి చేసుకుని వచ్చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడబ్బా. ఏం చేస్తే ప్రవేశిస్తాడట? ఆ తండ్రి చిత్తము చెయ్యాలి నీ బ్రతుకులో. ఆయన తండ్రి చిత్తం జరగాలి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు నువ్వు ఆయన చిత్తం చేయాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నెక్స్ట్, ఆ దినమందు. ఏమండి ఎంతమంది అండి? మీరు చెప్పండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ఎంతమంది అట ఆ దినమందు? అనేకులు. అంటే నెంబర్ ఎక్కువ తక్కువ? ఎక్కువ. లక్షణాలు ఏంటో చూడండి. సత్యం ప్రకటించామందురు, సత్యవాక్యము కొరకు ప్రయాసపడ్డామందురు, లేదా సువార్త పనిలో వాడబడ్డామందురు, జనములను సత్యమందు ప్రతిష్ఠ చేశామందురు, వాదించి ఒప్పించి సత్యము కొరకు నిలబడి సత్య సువార్త కొరకు మేము పోరాడామందురు అని ఉన్నాయా ఇక్కడ ఏమైనా? మరి ఏమున్నాయి చెప్పండి ఇక్కడ? ఈ అనేకులు, ఒక్కడు ఇద్దరు కాదు నాకులాగా. ఎంతమంది అట? అనేకులు. ఇంకా ఒక్కడు కూడా పుట్టలేదట ఈ అనేకుల్లో మన వాళ్ళకి. రెండు అందరూ పరిశుద్ధులేనట. ఎవరిని మనం పరీక్షించకూడదట. ఏం చేసినా గొర్రెల్లాగా వదిలేయాలట మన పిల్లల్ని. దేవుడు చూసుకుంటాడట. నేను ఇదివరకు కూడా చెప్పాను, మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి చిన్న పిల్లలు అనుకోండి, చిన్న పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ గారు బాగాలేదండి పరిస్థితి, కొంచెం తొందరగా ఏదైనా చేయండి, బతికించండి, జ్వరంతో కాలిపోతుందండి అని చెప్పి తీసుకెళ్తారు. అమ్మ పంపించని చెప్పి లోపల తీసుకెళ్ళి నకిలీ వైద్యం చేసేసి నీ దగ్గర బాగా డబ్బులు ఉడికేసి ఆ చిన్న బిడ్డ ఇంకా బాధ పెట్టి ఆ బిడ్డను చంపేసాడు అనుకోండి. విషయం మీకు తెలిసిపోయింది అనుకోండి. ప్రభువా, నేను ఏంటి ప్రభువా చేసేది? నువ్వే చూసుకో ప్రభువా, నేను వెళ్ళిపోతున్నాను ప్రభువా బిల్ కట్టేసి అంటావా? ఏమంటావు? నేనైతే హాస్పిటల్ బుల్డోజర్ వేసుకెళ్ళి పడగొట్టేస్తాను, అందులో డాక్టర్ ఉండగానే. అంతే, అసలు వెనక్కి తగ్గేది ఉండదు. అందులో సజీవ సమాధి అయిపోతాడు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు తప్పది. బిడ్డని అన్యాయంగా నీ పొట్టను పెట్టేసుకుంటావా నీ దరిద్రపు డబ్బు కోసం? వాడిని 9 నెలలు పట్టింది ఖండానికి, నొప్పులు భరించి బయటికి తీసుకొచ్చి వాడి మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని ఆ బిడ్డ మీద ఆశలన్నీ పెట్టుకుని మేము బతుకుతుంటే ఆ బిడ్డను మింగేస్తావు, దరిద్రుడా, దుర్మార్గుడా అని చట్టానికి అప్పగిస్తాం తీసుకెళ్ళి. ఎందుకు? నా బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకి జరగకూడదని కోరుకుంటాం. అంతే తప్ప దేవుడు చూసుకుంటాడండి. మరి మీరేం చేస్తారండి? దావీదు పాటలు పాడుకుంటున్నాడట గొర్రెల మంద ఉండగా. ఈలోగా ఎలుగుబంటి వచ్చిందట. ప్రభువా నువ్వు చూసుకో, మరి నేను మరి నీ పాటలే కదా రాస్తున్నాను కీర్తనలో, మరి ఆ గొర్రెల్ని నువ్వే కదా చూసుకోవాలి ప్రభువా, నువ్వు చూసుకో ప్రభువా అన్నాడా? ఏం చేశాడు? పట్టుకెళ్ళి పారిపోతుందట. అది పట్టుకుని పారిపోతుందట, తీసేసుకుంది, నోట్లో పెట్టేసుకుంది. దాన్ని వెంటాడాడు, పరిగెత్తాడు దాని వెనక. పరిగెత్తి దాని వెంటెళ్ళి దాని నోట్లో నుంచి, అది ఎలుగుబంట సింహం, దాని నోట్లో నుంచి గొర్రెపిల్లని ఇడిపించుకొని తెచ్చుకున్నాడు. అది కాపరి లక్షణం, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప సంఘాన్ని ఎవరు పాడు చేసేసుకున్నాం మాకెందుకండి, దేవుడు చూసుకుంటాడు, మేము మొప్పొద్దులా తినేసి దండుకొని తిరుగుతాం సుఖంగా. ఏదోటి అవుద్దులండి మాకు ఎందుకండి, ఎవరు వెళ్ళపోతే మాకు ఎందుకండి. ప్రభు కోసం. యోధా గారేమో పని లేక మొదటి అధ్యాయంలో 3వ వచనంలో రాశారు పాపం. ఆయన ప్రకటన గ్రంథానికి ముందు యోధా గారు, ఆయన బాధ చూడండి ఎలా ఉంటుందో. 3వ వచనంలో ఉంటుంది యోధా పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో.
ఆయన ఏమో బోధ నిమిత్తం, రే బాబుల్లారా, నాయన నా పిల్లలారా బోధ నిమిత్తం పోరాడండ్రా బాబు అని ఆయన అంటాడు. మనం ఏమంటాం? దేవుడు చూసుకుంటాడండి, మనకెందుకండి. నువ్వు కూడా పని చేయి, మెడలో నెక్లెస్ వేసుకుని వస్తావు కదా, నేను తెంపుకుని పారిపోతాను, హాయ్ దేవుడు చూసుకుంటాడు అంటాను. నువ్వు ఇంకా ఏం కేసు కట్టి పెట్టకు నా మీద, అది 5 కాసులైనా 10 కాసులైనా పర్లేదులేండి దేవుడు చూసుకుంటాడు. మరి తెంపేసుకున్నాడు, ఆ ఈఎంఐ నేనే కట్టుకుంటాను బ్యాంకులో, ఒక కొత్త నెక్లెస్ వేయించుకుంటాను మా ఆయనతో చెప్పి. ఇందుకు ఎవరైనా నీ మెడలో తెంపేసింది? ఇంకెవరండి బాబా? ప్రసాద్ రెడ్డి గారు. మరి ఏం చేద్దాం, కేసు పెడదామా? సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయిందా? రికార్డ్ అయింది కానండి, మనకి ఎందుకండి, దేవుడు చూసుకుంటాడండి అంటావేటి? ఆ నెక్లెస్ తెంపే ఎక్కర్లేదు, నీ జత చెప్పులు పట్టుకెళ్తే చాలు కూడా వచ్చేస్తావు నువ్వు, కాదా? ఏంటంటే మనిషికి విలువ లేదండి, ఆత్మకు విలువ లేదా? ఆత్మలకు విలువ లేదండి. యేసయ్య ప్రాణం పెట్టాడండి ఈ ఆత్మలన్నిటి కోసం. ఆయన తన రక్తాన్ని చిందించాడు ప్రభు ఈ ఆత్మలన్నిటి కోసం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అందుకే ఎవరినైనా సరే సంఘం పరీక్షించాలి. అది బైబిల్ ఇచ్చిన రూల్, బైబిల్ ఇచ్చిన ఆదేశం. నేనైనా ఇంకొకరైనా సరే ఆ బోధని, ఆ క్రియలని పరీక్షించాలి. మనం వ్యక్తిగత జీవితాల గురించి అడగట్లేదు కదా ఇక్కడ, అడిగామా? ఇప్పుడు వ్యక్తిగత జీవితం అయితే మనకు ఆ రహస్యాలు తెలియవు కాబట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, దేవుడికి నువ్వు లెక్క చెప్పుకోవాలంటే ఒక అర్థం ఉంది. ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలెను కాబట్టి అది నువ్వు చూసుకో. ఎందుకంటే ఇక్కడ మనందరం ఒకరికొకరు తెలుసు. ఇంటికి వెళ్ళాక నువ్వు ఎలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో ప్రభువుకు తెలుసు. కాబట్టి తీర్పు దినాన ఈ బయట వేస్తాడు, ఓకే. కానీ ఇది పబ్లిక్ ఇష్యూస్, ఇవి వ్యక్తిగతాలు కావు. ఇవి వ్యక్తిగతాలు కావు. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు, బయట ఎలా ఉంటావు, అవి కాదు ఇక్కడ. ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్తో ముడిపడిన ఇష్యూ ఇది. కాబట్టి దీన్ని చెక్ చేసే తీసుకోవాలి. అందుకే పరీక్షించండి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్న ప్రభువు మాట మనం తీసుకోవాలి. అపోస్తలులు కాకేతాం అపోస్తలులను చెప్పుకుని వారిని నీవు పరీక్షించావు అని ప్రకటన గ్రంథం 2:2 ప్రభువు రాయించిన మాట అది. అయ్యో నా ప్రభువే చెప్పాడు అలాగని. నేను ప్రభువుని కాదు పరీక్షిస్తుంటా, ప్రభువు పరీక్షించమన్నాడు కాబట్టి మనుషుల్ని పరీక్షిస్తున్నాం. అది ఎవరిని అడిగితే చెప్పండి. అపోస్తలుల కార్యాలు 17:10 కూడా బెరయ పట్టణస్థులు పౌలు గారి బోధను పరీక్షించారట. పౌలు గారి బోధ నిజంగానే బైబిల్ అలాగ ఉందా, ఈ పౌలు చెప్తున్నట్టు బైబిల్లో ఉందా, లేకపోతే ఈ పౌలు ఏమైనా సొంత ఉద్దేశాలు చెప్పేస్తున్నాడా అని పరీక్షించారట. అందుకే పౌలు కూడా అంటాడు, ఆ రోజుల్లోనేనట వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారట చాలామంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనమా? ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? 17 కదా? ఇఫ్ ఐ యామ్ రాంగ్ కరెక్ట్ మీ ప్లీజ్. 17 కదా? చదివేయండి మరి తొందరగా. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? కావున మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. ఆ రోజుల్లోనే అనేకులు అప్పుడే ఉన్నారట. ఇప్పుడు ఇంకా మన వాళ్ళకి ఇంకా ఎవరు కనబడలేదట, బోతద్దలేసి ఎత్తుక్కోవాలట, ఇంకెవరు రాలేదట. వస్తారట, ఎప్పుడు వస్తారో మరి. వచ్చిన వాళ్ళందరూ ఉత్తములేనట. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడు? ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన అంటాడట, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, మీరు అక్రమము చేశారు గనుక నా యొద్ద నుండి పొండి. అంటే వాళ్ళు కరెక్ట్ వేలో నిజమైన అద్భుతాలు చేసిన వాళ్ళు కాదు, కరెక్ట్ వేలో అపోస్తలుల మాదిరిగా నిజమైన దయ్యాలు వెళ్ళగొట్టినోళ్ళు కాదు, కరెక్ట్ వేలో అపోస్తలుల మాదిరిగా ప్రభు మాదిరిగా నిజమైన ప్రవచనాలు చెప్పినోళ్ళు కాదు. వీళ్ళందరూ మోసగాళ్ళనమాట. ఈ బ్యాచ్ అంతా మోసగాళ్ళనమాట. నిజం వేరు, అబద్ధం వేరు, వెలుగు వేరు, చీకటి వేరు, ఒరిజినల్ వేరు, డూప్లికేట్ వేరు. ఒరిజినల్ ఎవరి ముందు తలదించుకోవాల్సిన పని ఉండదు. ఒరిజినల్ అందరు గౌరవిస్తారు. ఒరిజినల్ ముందే అందరూ తలదించుకుంటారు. డూప్లికేట్ అందరి ముందు తలదించుకోవాలి, అందరికీ భయపడాలి. అక్కడ వాక్యపు నమూనా ఉండదు. గారడి సీమోను భయపడాలి. ఫిలిప్ ఎవరికి భయపడక్కర్లా. చివరికి గారడి సీమోను కూడా ఎవరికి లోబడాలి? ఫిలిప్కి లోబడాలి. ఫిలిప్ ఎక్కడున్నాడో వెతుక్కోవాలి మనం, గారడి సీమోన్లు ఎక్కడున్నారో ఎత్తుక్కోవాలి.
ఫిలిప్ కనబడితే నమ్మాలి, డౌట్ లేదు. గారడి సీమోను కనబడితే 4 పేకాలి. అది విషయం. ఇప్పుడు మనం ఫిలిప్ను నమ్ముతాం. మరలా క్రైస్తవ్యానికి అంతటికీ చెప్తున్నాం, మనం ఎవరిని నమ్ముతాం? సంఘం అంతా తెలుసుకోండి. ఫిలిప్ను నమ్ముతాం. ఎవరిని నమ్మొద్దు మీరు? గారడి సీమోన్ అసలు నమ్మొద్దు మీరు. గారడి గడాడు. ఆ గారడి సీమోన్లు ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే నమ్మొద్దు. వాళ్ళు ఇందులోకి వస్తారు, ఈ బ్యాచ్లోకి. నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామాన ప్రవచించలేదా, నీ నామమున అది చేయలేదా, నీ నామాన్ని ఇది చేయలేదు, నా నామాన్నే చేసావు, నాకు ఇంత గండి కొట్టావు, నా నామాన్నే చేసి నా పిల్లలందరినీ తీసుకెళ్ళి అపవాది మాయలో పడేసావు. విశ్వాసం లేదు, ఒక్కడికి కూడా విశ్వాసం లేదు. నా నామాన పోని నువ్వేమో ఒరిజినల్గా చేసావంటే అన్ని చీపు ట్రిక్కులు చేసావు. నా నామాను నువ్వు ఉద్ధరించింది ఏమైనా ఉందంటే ఆ కాసేపు నువ్వు చేసిన డ్రామా, మ్యాజిక్ షో తప్ప, మ్యూజిక్ పెట్టేసి ఆ మ్యాజిక్ షో చేసావు తప్ప అక్కడ వచ్చింది ఏడిసింది ఏమీ లేదు. అంతా జంతర్ మంతర్ జంతర్ ఖాళీ అన్నట్టు ఏదో చేస్తాడు కదాడు. అలా ఉంటాయి నీ జంతర్ మంతర్లు. కానీ ఫిలిప్ అలా కాదు. ఫిలిప్ ఒరిజినల్. గారడి సీమోన్ కూడా చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళి లోబడిపోయాడట? ఫిలిప్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూసా, అమ్మా ఇది ఒరిజినల్లో, ఇన్నాళ్ళు మనం చేసింది డూపు, మ్యాజిక్, ఇది ఒరిజినల్. ఇది ఇప్పుడు ఏం చేద్దాం, అసలు ఇతనికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మూలం వెతికాడట. మూలం వెతికి ఎలా కొనేద్దామని చూశాడట. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు, దీంతో కొనలేనిది ఏదీ లేదు, దేవుణ్ణి కూడా కొనేయచ్చు అనుకున్నాడు మహానుభావుడు. డబ్బు వేసాడు ఎరగా. డబ్బు చూడండి, ఇలా అబద్ధాల. ఆయన ఎవరో తమ్ముడు 2 లక్షలు నేను డిమాండ్ చేశానని చెప్పుకున్నాడు. ఎంత అబద్ధం అండి అది. 2 లక్షలు నేను అడిగానా? పోనీ నా పిల్లలు అడిగారా? బాలుగాడు అడిగాడా, సాగర్ గారు అడిగాడా? చెప్పండి, ఉరిదిహేత్తం వెళ్ళి ఇక్కడ అడిగారని తెలిస్తే మామూలుగా ఉండదు. అయితే ఆ రాజేష్ అడిగాడు, ఈ రాజు అడిగాడు, ఎవడు అడిగాడు తెలియాలి. 2 లక్షలు అడుగుతారా? ఎవరు అడిగారు 2 లక్షలు? నిన్ను అడిగాను ఇప్పుడు దాకా. ఇదిగో నువ్వు అడిగావు, ఇదిగో ఈ నెంబర్ నుంచి మెసేజ్ పెట్టావు, ఇదిగో వాయిస్ రికార్డింగు, ఇదిగో ఇలా జరిగింది అన్నవాడు ఒక్కడు లేడు. పోనీ పనికిమాలి గాలోళ్ళు వాళ్ళ చుట్టూ కుక్క బిస్కెట్ల కోసం తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా, ఒరే నాయన 2 లక్షలు అడిగాను నువ్వు అన్నావు కదా, ఏదిరా, ఎక్కడ అడిగాడురా, అదేది అన్నారు, ప్రూఫ్ ఉందరా నీ దగ్గర, అది ఇస్తే మేము సెలరీకి పోతాం, నీకు బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. వాళ్ళు రావాలి కదా మరి. వాళ్ళు రారు, దొంగలు. వాళ్ళు అలాంటికి రారు, ఎందుకంటే బినామీగాళ్ళు కదా పనికిమాలి వాళ్ళు రారు. కొంతమంది సత్య సంబంధులు ముందుకు వచ్చారని ఆయన నిన్ను 2 లక్షలు అడిగాడు అన్నావు కదా, ఎక్కడుంది, ఏది ప్రూఫ్ పెట్టు మరి అని అడుగుతున్నారు. అడగాలి బాబు, అందరూ అడగండి. నేను డబ్బులు అడుక్కోవడం దరిద్రం. నా ముందు కూర్చున్న వాళ్ళని ఎప్పుడు అడుక్కోను నేను. అప్పుడప్పుడు నా మీద ఏదో దశంభాగాలు తెచ్చి, నేను ఎవరిని ఎప్పుడు దశంభాగమే అడగలేదురా నాయన, నాకు ఎవడు ఎప్పుడు దశంభాగం ఇవ్వలేదు, అయినా నా పరిచర్య గొప్పగా జరుగుతుంది, దేవుడు ఆపలేదు. నా పరిచర్య గొప్పగా జరుగుతుంది, ఇబ్బందులు ఇరుకులు ఉన్నా నా పరిచర్య దేవుడు ఆపడు. ఎందుకంటే గంజాయి వనంలో తులసి మొక్కలు అటువంటి నేను నా ప్రభుకి. ఆయన ఏది చెప్తే చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఎలా నడవమంటే అలా నడుస్తాను, ఏ పోరాటం చేయమన్నా ముందు ఉంటాను, పోరాడతాను, అది ఎవరైనా సరే. కాబట్టి నా ప్రభు కృప ఎప్పుడు నాకు తోడుగానే ఉంటుంది. ఆయన నన్ను విడివడు ఎడబాయుడు. మోసం చేసి ఎదగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ మోసమే చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో నన్ను మించినోడు ఉండడు. 1 నెల చాలు నాకు, 1 నెల. మీ బాబులు దిగొచ్చేస్తారు నేను చేసిన మోసాలకు. మళ్ళీ నేను కానీ మోసాలు చేయడం మొదలెట్టానంటే మీరు సరిపోరు, ఎవరు ఈ చిల్లరోళ్ళు ఎవరు సరిపోరు. అలా చేయగలను. ఎందుకంటే నిజం తెలిసినోడు మోసం చేస్తే అబద్ధం తెలిసినోడు మోసం చేసేదానికంటే పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే సత్యం తెలిసినోడు ఎప్పుడు మోసాలు చేయడు. ఉన్నదన్నట్టు మాడతాం. నాకు భయం ఏంటి? నాకేం భయం లేదు. నాకేం కావాలి, నాకేం వద్దు. నేను నా దేవుని సేవలో ముందుకు పోతే చాలు. నేను ఇంతకు మించి ఏం ఆశించట్లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చాడు నా దేవుడు నాకు. ఇదే ఎక్కువైపోయింది నాకు. ఏం చేసుకోవాలో తెలియట్లేదు. నేను అంత సంతృప్తిగా ఉన్నాను, హాయిగా ఆనందంగా ఉన్నాను. మంచి కుటుంబం, మంచి సంఘం, మంచి సభ్యులు, మంచి అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, మంచి వాతావరణం, చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంతకుమించి ఇంకేం కావాలి, నాకేం అక్కర్లా, చాలు. ఎలా కావాలంటే అలా ఆయన నడిపించుకుంటాడు, ఆయన ఇష్టం. సో కాబట్టి అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి
పొండరా బాబు పొండి అంటాడట. అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. ప్రజల్ని మోసగించేవాడు ఎప్పటికీ సిగ్గుపడిపోవాల్సిందే, సిగ్గుపడిపోవాలి. కొంతమంది ఇంకొక వచనం ఏంటది? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. అప్పుడు యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరేదియు మీకు అనుగ్రహింపబడదని యేసు ప్రభువు వారు చెప్పారు. ఇది వాడేసుకుంటున్నారు. అమ్మ తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతి అని. తప్పించుకోవటానికి ఏ వచనం దొరుకుద్దా అని ఎత్తుక్కుంటారా? ఇప్పుడు అడిగినోళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభువుని నమ్మినోళ్ళ నమ్మనోళ్ళే? నమ్మనోళ్ళు. మేమెవరు మరి? యేసు ప్రభువుని నమ్మినోళ్ళు. నిన్ను నమ్మలేదు దొంగడా. అది గుర్తెట్టుకో. ఆ వచనం మాకు అప్లై అవ్వదు. యేసు ప్రభువుని నమ్మనోని అడిగితే చెప్పది. నేను యేసు ప్రభువుని అనుమానించాలా? నిన్ను అనుమానించాం. ఇంతకీ శాస్త్రులు, పరిసయ్యులు సూచక్రియలు చూశారు, ఇంకో సూచక్రియ పొందుకుంటున్నారు. ఏంటది? యోనాను గూర్చిన సూచక్రియ. అది ఇస్తానన్నాడు. మొత్తానికి ఇవ్వనని చెప్పలేదు ప్రభు. అది ఇస్తానరా నాయన, ఇంక మిగిలిన ఇంకేమన్నా మీకు అన్నాడు. అదొకటే మీకు ఇంక ఇస్తాను. ఇప్పటివరకు జరిగినాయి అన్నీ జరిగిపోయి ఇంక సరిపెట్టేసుకోండి వాటితో. ఇంకోటి ఒకటి ఉంది, అది యోనాను గూర్చిన సూచక్రియ. నీ దగ్గర అది కూడా లేదేమో కదా. అలాగ అదైనా ఇచ్చాడు ప్రభు. నీ దగ్గర అది కూడా లేదేమో కదా మరి. కాబట్టి ఎలా పడితే అలా వాక్యాన్ని వక్రీకరించడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. జాగ్రత్త. ఇంకొకటి అంటాడు కదా, వారి అవిశ్వాసమును బట్టి ప్రభువు వారి ఎదుట ఏ అద్భుతమును చేయజాలకపోయాను. ఇక్కడ అవిశ్వాసులు ఎవరు లేడరా బిడ్డ, అందరూ విశ్వాసులే. వినుట వలన మాకేం కలిగింది? విశ్వాసం కలిగి. మేము అసలు అవిశ్వాసులం కాదు. మేము యేసయ్యను నమ్ముతున్నాం. ఆయన అద్భుతాలు చేయగలడు, స్వస్థత చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు, చచ్చిపోయిన వాళ్ళు బతికించగలడని నమ్ముతున్నాం. నిన్ను మాత్రం నమ్మట్లేదు దొంగ. అది యేసయ్యను నమ్ముతున్నాం. మేము యేసయ్యను పరీక్షించట్లా, నిన్ను పరీక్షిస్తున్నాం. అది గుర్తెట్టుకో. అది సంగమా, బలంగా ఉండండి. మనల్ని ఎవడో మాటల్లో వాక్యంలో ఎదిరించలేడు. నువ్వు సత్యానికి నిలబడు. ఎన్ని వేసుకొచ్చినా మన దగ్గర రెమెడీస్ ఉంటాయి. ఆ అపవాది వేయు అగ్నిబాణములన్నిటినీ వాక్య ఖడ్గంతో చీల్చెయ్యొచ్చు. అందుకే వాక్యం మీద పట్టు సంపాదించుకుని సత్యంలో గట్టిగా నిలబడిపోండి. సత్యమే మనకు ఆయుధం, సత్యమే మనకి ఆశ్రయం. నా ప్రభు నాకు ఏది ఇష్టమైతే అది ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా నాకు ఏదైనా కావాలంటే అడుగుతా. ఒకవేళ ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఆయన్ని మాత్రం విడిచిపెట్టి బతకను. ఇది నా విశ్వాసం. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం, ఇంకా సంతోషం. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని. అది మన విశ్వాసం. కాబట్టి అక్రమం చేసే గుంపులో మాత్రం మనం ఎప్పటికీ ఉండొద్దు. ముందు అర్హత సంపాదించుకోండి. ప్రభు మీకు కావలసినవన్నీ ఇవ్వడానికి సమర్థుడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. కానీ ఆయన చిత్తానుసారంగానే ఇస్తాడు. మీకు అర్హత ఉండాలి. మీకు అర్హత లేకపోతే పొందుకునేవి కూడా పొందుకోరు, చివరికి నిత్య జీవితం కూడా రాదు. కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. సత్య సంబంధులందరూ ఈ సందేశాలు అంగీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో చూడండి ఎంతమంది సత్య సంబంధులు. దేవుడు ఏలియా గారితో చెప్పినట్టు, నాయన రోషం కలిగినోడు నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది నా కోసం నేను ప్రత్యేకంగా పక్కన పెట్టుకున్నాను బిడ్డ అన్నాడు. చూశారు? అలాగే ఈ రోజుల్లో నేను ఒక్కడనే సత్యం చెప్పేవాడు కాదు, ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిలబడతారు, వాళ్ళందరూ బయటకు వస్తారు, వాళ్ళందరూ బయటకు వచ్చి సత్యం కోసం పోరాడతారు. మంచి దినాలు మనం చూడబోతున్నాం, మంచి రోజులు మనం చూడబోతున్నాం. ప్రభు ఇంకా గొప్ప స్థితిలోనికి దేవుని వాక్యాన్ని నడిపించబోతున్నాడు. ఈ కడవరి దినాల్లో అనేకమైన ఆత్మలు ప్రభు పట్టుకోబోతున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు బలంగా నమ్మండి. ప్రభు సత్యమునకు విజయమిచ్చునుగాక. ఆమేన్. ప్రభు సత్యములో మనల్ని అందరినీ నిలబెట్టి మనల్ని స్వతంత్రులనుగా చేయునుగాక. ఆమేన్. సత్యమునకు సహకారులైన ప్రతి కుటుంబమును దేవుడు సమృద్ధిగా ఆయన కృపలో దీవించి, సత్యములో ఆశీర్వదించి, పరసంబంధమైన దీవెనలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ బిడ్డలందరినీ చల్లగా కాపాడండి. మీ కృపలో వర్ధిలింప చేయండి. మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని తండ్రి. మీరు అద్భుతములు చేయగలవారు, స్వస్థత చేయగలవారు ప్రభు, సకల కార్యములు మీరు జరిగించగలవారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నిజమైన
విశ్వాసులుగా మేము ముందుకు కొనసాగుటకు శక్తినివ్వండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లో వాక్యం వింటున్న యథార్థవంతులైన సత్య సంబంధులైన అక్క చెల్లెమ్మల అన్నదమ్ములను దీవించండి. వారు ఎక్కడున్న వారిని చల్లగా కాపాడండి. మీకోసం నిలబెట్టుకోండి తండ్రి. మేమందరం నిత్య జీవంలో కలుసుకోవాలి తండ్రి. మీరు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ప్రభా, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ప్రభా, శోధనల నుండి విడిపించకపోయినా, మీరు ఏం చేసినా మేము మీ పిల్లలం తండ్రి. మీకోసం బతుకుతాం ప్రభా, మీ చిత్తాన్ని నెరవేరుస్తాం ప్రభా, మీ చిత్తానుసారంగా జీవిస్తాం. సమస్తము మీ చిత్తానుసారంగా జరిగించమని యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.